శ్రీలీలకి కామెడియన్ మహేష్కి ఇద్దరికి కూడా గొడవ జరిగింది. ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ మాత్రం అండ్ ఆ వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది. మనము ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ చాలా చోట్ల చూసే ఉంటాము ఈ క్లిప్కి సంబంధించినటువంటి వీడియో. సో అది చూసిన తర్వాత అందరికీ క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. శ్రీలీల గారు చాలా కోపంగా మహేష్ గారిని చూస్తున్నారు. అసలు ఏ విషయంలో, ఎందుకు అంటే అప్పట్లో ఒక న్యూస్ బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు మహేష్ గారు ఫోన్లో ఏదో చూస్తూ ఉన్నారు, సౌండ్ కూడా ఎక్కువగా పెట్టేశాడు. అందుకోసం అని చెప్పేసి శ్రీలీల కోపంగా చూసింది. ఆ వెంటనే మహేష్ ఇంకా వాల్యూమ్ తగ్గించేసి ఫోన్ని కూడా ఆఫ్ చేశాడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే దాని తర్వాత మహేష్ కూడా దీనికి క్లారిటీ ఇచ్చారు. అసలు ఏం జరిగింది అక్కడ ఏంటంటే, ఇక్కడ శ్రీలీల గారు ఎందుకు తన వైపు చూశారు అంటే, సో అక్కడ కోపంగా చూడడం కానీ, గొడవ జరగడం కానీ, అండ్ తను ఫోన్ చూస్తూ వాల్యూమ్ పెంచడం కానీ ఇదంతా కూడా ఏం లేదు. జస్ట్ శ్రీలీల గారి ఫోన్ అనేది మహేష్ గారి దగ్గర ఉంది, వెనకాల నిల్చున్నాడు కాబట్టి తన ఫోన్ మహేష్ గారికి ఇచ్చింది. సో తను పట్టుకున్నాడు. సో సడన్గా ఏదో సౌండ్ వచ్చేసరికి వెనక్కి మళ్ళీ చూస్తుంది. నేను కూడా నన్నే చూస్తుందేమో కోపంగా అనుకున్నాను, కానీ నన్ను కాదు వెనకాల ఉన్నటువంటి ఈ స్క్రీన్ని చూస్తున్నారు అని చెప్పేసి మహేష్ గారు చెప్పారు. సో ఆ తర్వాత ప్రెస్లో మాట్లాడుతున్నప్పుడు శ్రీలీల గారు కూడా దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చారనమాట. అండ్ సోషల్ మీడియా నేను చాలా చూస్తూ ఉన్నాను, మా ఇద్దరికి గొడవ జరిగింది అని చెప్పేసి, ఫోన్ వాడుతున్నాడు, కోపంగా చూసింది అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో మీరు మాట్లాడుతున్న దానికి, అక్కడ జరిగిన దానికి ఏమాత్రం కూడా పొంతం లేదు. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు, ఓకే, కానీ నా చేతిలో ఉన్నటువంటి నా ఫోను మహేష్ దగ్గర ఉందన్నమాట, తనకి ఇచ్చాను పట్టుకోమని. సో చిన్న సౌండ్ వచ్చేసరికి తన వైపు నేను చూశాను, ఫోన్ని చూడడం జరిగింది. తన్ని కోపంగా చూడడం కానీ, గొడవ కానీ ఏది కూడా లేదు. సో అనవసరంగా తెలుసుకోకుండా ఈ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో, బట్ మీరు ఏదనుకున్నా కూడా మేము మాత్రం క్లారిటీ ఇస్తున్నాం దాని గురించి అని చెప్పేసి శ్రీలీల గారు చెప్పారనమాట. సో మనము చాలా మటుకు చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో, అక్కడ జరిగింది ఒకటైతే మనము ఒక రకంగా ఊహించుకొని ఇంకొకటి రాసుకోవడం, సో దానికి ఇంకా వేరే వాళ్ళు పలు రకాలైనటువంటి రీజన్స్ యాడ్ చేసి ఇంకా కొంచెం మసాలా యాడ్ చేసి కూడా దాన్ని బయటకు పంపుతూ ఉంటారు, విడుదల చేస్తూ ఉంటారు. మీమ్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరి స్వయంగా ఒక క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇంకా ఆ తర్వాత అందరు ఎవరు కూడా దాని గురించి అయితే మాట్లాడట్లేదు.